గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ ఇయర్లో ఫస్ట్ మండే ఇది. సండే ఎంత లేజీగా ఉండే మండే మాత్రం పనులు చేసుకోక తప్పదు. వంట పని మొత్తం మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు వాషింగ్. సాటర్డే సండే 2 days నేను వాష్ చేయకపోతే చాలా బట్టలు ఉండిపోయాయి. ఈరోజు ఆ పని పూర్తి చేసేసుకోవాలి నేను. మేము ఉండేది అపార్ట్మెంట్లో. మాకు చాలా చిన్న బాల్కనీ వచ్చింది. ఆ బాల్కనీలో కూడా ఎండ చాలా తక్కువగా టైం వస్తుంది. ఒక 1/2 hour to 1 hour మధ్యలోనే వస్తుంది. బట్టలు ఆరడానికి మాకు మినిమం 2 days అయినా పడుతుంది. ఏ సీజన్ అయినా ఇంతే పరిస్థితి. ఓన్లీ సమ్మర్లోనే త్వరగా ఆరిపోతాయి. అందుకే నేను ఆల్టర్నేట్ డేస్లోనే వాషింగ్ మిషన్ యూస్ చేస్తాను. ముందు రోజు బట్టలన్నీ ఆరిపోయాయి అన్నప్పుడే మిగతా బట్టలు వాష్ చేస్తాను. ఎందుకంటే ఆరని బట్టలు, చల్లగా ఉన్న బట్టలు తీసి మడతేసి షెల్ఫ్లో పెడితే మిగతా బట్టలు కూడా బ్యాడ్ స్మెల్ వస్తాయి. కాబట్టి నేను ఇలానే ఫాలో అవుతాను. ఆల్టర్నేట్ డేస్లో బట్టలు వాష్ చేయడం వల్ల చాలా ఎక్కువైపోతాయి. కానీ ఏం చేస్తామో తప్పదు మనకి. ఈ వాషింగ్ మిషన్ ఆన్ చేసి నేను ఈలోపు టిఫిన్ తినేస్తాను. ఇది రన్ అయ్యేలోపు నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తర్వాత వేడివేడిగా కాఫీ చేసుకొని తాగాను. ఈ చలికాలంలో వేడివేడిగా కాఫీ పడితే కానీ మనకి పని చేయాలన్న ఎనర్జీ రాదు. మోస్ట్లీ నేను ఒక్కదాన్నే ఉంటే కాఫీ తాగుతాను. మా వారు ఉంటే మాత్రం టీ పెడతాను. ఎందుకంటే ఆయనకి కాఫీ అంటే నచ్చదు. నేను మాత్రం కాఫీకి ఫ్యాన్. నేను తినేసేలోపు ఈ వాషింగ్ మిషన్ పని అయిపోయింది. ఈ బట్టలను తీసి ఆరేయాలి. నాకు ఈ బట్టలు ఆరేయటం అంత కష్టమైన పని ఏది అనిపించదు. ఎందుకంటే ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ప్లేస్లోనే ఆరేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే నేను స్టాండ్ తీసుకున్నాను. ఇది ఇంట్లోనే పెట్టేస్తాను నేను. చిన్న చిన్న బట్టలు త్వరగా ఆరిపోయే బట్టలు ఉంటాయి కదా, అవి స్టాండ్ మీద వేస్తాను. మిగతా హెవీగా ఉన్న బట్టలన్నీ నేను బయట బాల్కనీలో ఆరేస్తాను. హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి అందరిది ఇలానే ఉంటుంది. కొంతమందికి బాల్కనీ చాలా పెద్దగానే వస్తుంది. కానీ మాకు చాలా చిన్న బాల్కనీ వచ్చింది. ఆ చిన్న బాల్కనీలోనే అన్ని పనులు చేసేసుకోవాలి. మన సొంత ఇల్లు అయితే మనకు నచ్చినట్టుగా కట్టుకుంటాం. కానీ ఇది అపార్ట్మెంట్ రెంట్ హౌస్ కాబట్టి వాళ్ళు ఎలా కడితే మనం అందులో అలా అడ్జస్ట్ అయ్యి ఉండాలి. తప్పదు ఇంకా. ఇవన్నీ నేను ముందు రోజు ఫోల్డ్ చేయకుండా అలానే ఉంచిన బట్టలు. ఈరోజు వీటి పని కూడా చూసేస్తా. బట్టలు ఫోల్డ్ చేసేంతసేపు నేను సాంగ్స్ వింటూ చేస్తాను. లేకపోతే చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు నాకు. ఈ ఒక్క పని కాదు, ఏ పని చేసినా నాకు సాంగ్స్ వింటూ లేకపోతే ఏదైనా స్టోరీస్ వింటూ చేయాలనిపిస్తుంది. లేకపోతే అవి అలానే పెండింగ్ ఉండిపోతాయి. బట్టలు ఫోల్డ్ చేసేటప్పుడే ఎవరి వాళ్ళకి సెట్ చేసి పెట్టామనుకో షెల్ఫ్లోకి ఈజీగా పెట్టేయచ్చు. లేకపోతే అన్నీ కలిపేసి గజిబిజి అయిపోతాయి, మడతలన్నీ పోతాయి.
ఎంత నీట్గా సర్దినా మా వాళ్ళు రోజు లాగేస్తూనే ఉంటారు. టైం అంతా నాకు ఇక్కడే అయిపోతుంది. ఆల్రెడీ సర్దినవి మళ్ళీ తీసి సర్దాలంటే ఎంత టైం వేస్ట్ అంటే, నాకు హాఫ్ డే మొత్తం వాష్ చేసి బట్టలు ఆరేసినవి తీసి ఫోల్డ్ చేసి షెల్ఫ్లో సర్దేసరికి అయిపోతుంది. అందుకే నేను ఆల్టర్నేట్ డేస్ చేసుకుంటా ఇలాంటి పనులన్నీ. ఇంత పని చేశాక ఎనర్జీ అంతా అయిపోతుంది కదా, అందుకే నా కోసం నేను ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను. మా వాళ్ళకి తెలియదు ఈ విషయం, వాళ్ళకి వేరే కర్రీ చేశాను, నా కోసం నేను ఆమ్లెట్ చేసుకొని తింటున్నాను. సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంటే కదా, అందుకే. మండే ఇలా గడిచిపోయింది. మీకు ఎలా అయిందో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.